హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ రోజు నుంచి మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారనమాట మీరు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదంటే మా వెబ్సైట్ www.ggptelugu.in కావచ్చు, మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ ఉన్నాయి. సో అరిథమెటిక్ టోటల్ మనం 2700 క్వశ్చన్స్ చెప్తామండి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి. అలాగే రీజనింగ్ 4500 క్వశ్చన్స్ చెప్తాం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి. సో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలోని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం August 2, 2019 షిఫ్ట్ 1లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ మనం చూద్దామండి. ఓకే, సో August 2, 2019 షిఫ్ట్ 1లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో చూసుకుంటే మనకి రీజనింగ్, అరిథమెటిక్, అలాగే ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక్కొక్కటి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 25 క్వశ్చన్స్ రీజనింగ్లో వచ్చిన 25 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం అలా చూస్తూ ఉంటాం. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అని నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీగా షేర్ చేయండి. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, 5 ఆర్టికల్స్ బ్యాట్, బాల్, ఫ్యాన్, టేబుల్ అండ్ చైర్ ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ ది అదర్. ఒకదానిపైన ఒకటి పెట్టారంట. మొత్తం ఎన్ని? ఈ 5టిని పెట్టారంట. ఓకే, ద టేబుల్ ఈజ్ 4 places అబౌవ్ ది ఫ్యాన్. టేబుల్ వచ్చేసి ఎక్కడుందంట? టేబుల్ వచ్చేసి 4 places అబౌవ్ ద ఫ్యాన్. ఫ్యాన్కి 4 places అబౌవ్ ఉందంట. సో 1, 2, 3, 4th ప్లేస్లో ఉంది. ఎందుకంటే టోటల్ 5 ఐటమ్స్ కదా, సరిపోయిందండి. ఓకే, ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ది బాల్, సారీ ద బ్యాట్ ఈజ్ 4 places అబౌవ్ ద ఫ్యాన్ అన్నారండి. ఓకే, బ్యాట్ అండి ఇది. ఓకే, బ్యాట్ ఇది. ఓకే, ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ది బాల్ అండ్ ది చైర్. ఇది బ్యాట్. సో బాల్కి చైర్కి మధ్యన టేబుల్ ఉందంట. ఓకే, దాన్ని ఇంకా ఎక్కడ ప్లేస్ చేయాలో మనకు తెలియదు. ఓకేనా, ద చైర్ ఈజ్ 3 places బిలో ది బ్యాట్. బ్యాట్కి 3 places బిలో ఏముందంట? చైర్ ఉందంట. ఓకే, తర్వాత ఏమన్నారు? టేబుల్ ఏమన్నారు? బాల్కి చైర్కి మధ్యలో ఉంది. చైర్కి బాల్కి మధ్యలో టేబుల్ ఉంది. సో ఇక్కడ టేబుల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఇక్కడ ఏముంటుంది? బాల్ ఉంటుంది. అంతేనా? ఎందుకంటే టేబుల్ ఈ రెండింటికి మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడే రావాలి టేబుల్. యాక్చువల్లీ ఇందాక 3 places ఉన్నప్పుడే మనకు అర్థం అయిపోవాలి. మధ్యలో టేబుల్ వస్తుంది, బాల్ కానీ బాల్ పైన వస్తుంది, లేదంటే చైర్ పైన వస్తుందని. కానీ క్లియర్గా ఏం చెప్పారు? చైర్ వచ్చేసి బ్యాట్కి 3 places కింద ఉందన్నారు కాబట్టి చైర్ని ఇక్కడ మనం ప్లేస్ చేసాం. సో ఫైనల్గా బాల్ని ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు? విచ్ ఆర్టికల్ ఈజ్ అట్ ది సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ది టాప్. టాప్ నుంచి చూసుకుంటే సెకండ్ పొజిషన్లో ఏముంది అంటున్నారు. ఏముందండి? బాల్ ఉంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. మీరు ఒకటి గమనించాలి, ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ అండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే మనకి 10th క్లాస్ లెవెల్ అనమాట. ఓకే, సో 10th క్లాస్ లెవెల్ కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సేమ్ ఎస్ఎస్సి ఎప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది మ్యాక్సిమం. ఓకే, సో సేమ్ ఈ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ రావడానికి మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. 5 teachers HKPR and T are sitting around a circular table facing towards the center. చూసుకోండి, ఒక 5 ఉన్నారు టీచర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఒక సర్కిల్ చుట్టూ కూర్చున్నారంట. వాళ్ళందరూ కూడా ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్, సెంటర్ వైపుగా చూస్తున్నారంట. సెంటర్ వైపుగా చూస్తున్నారు. 1, 2, 3, 4 and 5 మెంబర్స్ ఉన్నారు. సెంటర్ వైపుగా చూస్తున్నారు. సెంటర్ వైపుగా చూస్తున్నప్పుడు ఇటుపక్క లెఫ్ట్ అవుతుంది, అటుపక్క రైట్ అవుతుంది. కరెక్ట్గా చూసుకోవాలన్నమాట, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ టీ ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ ఆర్ అంటున్నారు. టీ వచ్చేసి ఎక్కడ ఉన్నాడంట? హెచ్కి ఆర్కి మధ్యలో ఉన్నాడంట. ఓకే, సో మనకి టీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ హెచ్ ఇక్కడ ఆర్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఆర్ ఇక్కడ హెచ్ ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఫాస్ట్గా మొత్తం అన్ని పాయింట్స్ చదివేయాలండి. అప్పుడు మనకి అర్థం అయిపోద్ది ఏది ఫస్ట్ మనం వేయాలి అనేది మనకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి, నెక్స్ట్ ఏమొచ్చాడు? పీ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఆర్.
ఇది మనకి లొకేషన్ క్లియర్గా అర్థమైపోయింది కదా. పి సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఆర్ అన్నారు. పి వచ్చేసి ఎక్కడ ఉన్నాడంట, ఆర్ ఇక్కడ ఉంటే ఆర్కి సెకండ్ రైట్లో ఫస్ట్ రైట్ ఇది అవుతుంది, సెకండ్ రైట్ ఇది అవుతుంది. సో ఇక్కడ ఎవరున్నారంట, పి ఉన్నాడంట. చూసుకోండి లోపలికి చూస్తున్నాడు కాబట్టి ఈ సైడ్ రైట్ అవుతుంది, అది మీరు గమనించుకోవాలి చాలా క్లియర్గా. మనం ఈ సర్క్యులర్ సీటింగ్ చాలా సింపుల్ క్వశ్చన్స్ మనకి ఇవన్నీ వచ్చేవి ఎస్ఎస్సి ఎంటీఎస్కి అయితే మనం ఆల్రెడీ వీడియోస్ చేసామండి. ఆ వీడియోస్ చూస్తే మీకు బాగా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో పీని పెట్టాం. ఓకే, ఇక్కడ ఏమన్నారు, టీ ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ ఆర్ అన్నారు. టీ వచ్చేసి ఎక్కడ ఉన్నాడంటే హెచ్కి ఆర్కి మధ్యలో ఉన్నాడంట. సో ఇక్కడ టీ రాగలడా, రాలేడు. ఎందుకంటే హెచ్కి ఆర్కి మధ్యలో ఉండాలంటే అప్పుడు ఇక్కడ హెచ్ రావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ పీ ఉన్నాడు కాబట్టి టీ ఇటుపక్క రాలేడు. ఆటోమేటిక్గా టీ ఎటుపక్క వస్తాడు, ఇటుపక్క వస్తాడు. అంటే అప్పుడు హెచ్ ఎటుపక్క వస్తాడు, ఇటుపక్క వస్తాడు. ఇంకా మిగిలిపోయింది ఎవరు, కే, ఇక్కడ ప్లేస్ చేస్తాం. సింపుల్ అయిపోయింది, రైట్. చూడండి, హెచ్ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అంటున్నాడు. హెచ్ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ సరిపోయిందా? ఎస్, మనకు ఆల్రెడీ అసలు ఆ పాయింట్ అవసరమే లేదు. అవసరం లేకపోయినా సరే ఈ పాయింట్ మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హూ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. కే యొక్క ఇమీడియట్ లెఫ్ట్, ఇది లెఫ్ట్ అవుతుంది, కేకి ఇటు లెఫ్ట్ అవుతుంది. ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు, ఆర్ ఉన్నాడు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ రిజిడ్స్ ఈజ్ రిటర్న్ యాజ్ TFIFFP. వాట్ విల్ బి ది కోడ్ ఫర్ కార్నెట్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? చూసుకోండి, కోడింగ్ డీకోడింగ్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చూడండి, రిజిడ్స్ మీకోసం మీకు అర్థం అవ్వాలని దీన్ని క్లియర్గా రాస్తున్నాను. రిజిడ్స్ని ఏమని రాశారంటే TFIFFP కింద రాస్తే కార్నెట్ యొక్క కోడ్, కార్నెట్ CORNET యొక్క కోడ్ ఏమవుతుంది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఏంటి RST అంటే ఇక్కడ ఏమైంది, +2 అయింది, అవునా. ఐ ఇప్పుడు ఇటు నుంచి చూడండి, FGHI అంటే ఇక్కడ ఏమైంది, +3 అయింది. ఇదేమైంది, GHI అంటే +2 అయింది. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ ఇటు +3 అయింది, ఇటు +2, ఇటు +3. సింపుల్. అంటే ఫస్ట్ దానికి +2 అవుతుంది, CDE. నెక్స్ట్ దానికి ఏంటి, రివర్స్లోని +3 అవుతుంది, అవునా. సో ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ ఈ వస్తుందని అర్థమైపోయింది, అంటే ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్ అని అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసేయండి క్లియర్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందని అర్థమైంది. ఈ రెండిట్లో ఏది తేడా ఉంది, ఓన్లీ ఇది మాత్రమే తేడా ఉంది, అవునా. ఇది ఒక్కటే తేడా ఉంది కాబట్టి అది ఒక్కటే చూసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటి చూసుకోండి. సో దీనికి +2 అవుతుంది, దీనికి +3, దీనికి +2, దీనికి +3, దీనికి +2 అవ్వాలి. అంటే ఈ తర్వాత FG అంటే G రావాలి, అంతేనా, ఎందుకంటే ఇది +2. ఓకే, ఇటుపక్క నుంచి ఇది +3, ఇటుపక్క నుంచి ఇది +2, ఇది +3. సో ఇది +2 అవ్వాలి. సో G వస్తుంది, కానీ ఇక్కడ R ఉంది. సో ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ మనం క్లియర్గా ఒకసారి చూసుకుంటే అర్థం అయిపోతుంది అనమాట కోడింగ్ డీకోడింగ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మనకి ఏంటి ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. ఏ కన్క్లూజన్స్ కరెక్ట్, రాంగ్, కొన్ని కరెక్ట్ అంటున్నారు, కొన్ని ఫాలో అవుతాయి అంటున్నారు, కొన్ని ఫాలో అవ్వంటున్నారు. ఏది కరెక్ట్ అని అంటున్నారు, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఇది సిలాజిజమ్స్ టాపిక్ అనేది కూడా మనం ఆల్రెడీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మన ఛానల్లో. చూడకపోతే కంపల్సరీగా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ స్టేట్మెంట్స్, ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి చిన్న డయాగ్రామ్ అనేది వేసుకుంటాం మనం. నో ఏ ఈజ్ బి అన్నారు, అంటే ఒక్క ఏ కూడా బి కాదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అయితే, ఇది బి అయితే ఒక్క ఏ కూడా బి అవ్వదు అంటున్నారు. ఓకే, ఆల్ సిఆర్ డి అంట, అన్ని సి డి అవుతాయి అంటున్నారు. సమ్ సిఆర్ బి అంట, కొన్ని బీలు ఏమవుతాయి అంటున్నారు, కొన్ని బీలు సీలు అవుతున్నాయి అంటే, కొన్ని బీలు కొన్ని సీలు అవుతున్నాయి అంటే సమ్ బీఆర్సీ అన్నా సమ్ సిఆర్బి అన్నా సేమ్ అండి. సో కొన్ని బీలు కొన్ని సీలు అవుతున్నాయి. సో అందుకని రెండింటికి ఏం చేస్తాం మనం, ఇంటర్సెక్షన్ వేసుకున్నాం. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, అవి మాత్రమే సి అవుతున్నాయి, బి కూడా అవుతున్నాయి అనమాట. ఏమన్నాడు ఇంకా, ఆల్ సిఆర్ డి అన్నాడు. అన్ని సీలు డీలు అవుతున్నాయి అంటే అన్ని సీలు ఏముండాలి, డి లోపల ఉండాలి. అన్ని సీలు ఎక్కడ ఉండాలి, డి లోపల ఉండాలి. సింపుల్ అండి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి మనం డయాగ్రామ్ అనేది వేసుకున్నాం, వెన్ డయాగ్రామ్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ డిఆర్బి అవుతుందా, సమ్ డిఆర్బి ఎగ్జాక్ట్గా అవుతుంది. ఎస్, ఖచ్చితంగా అవుతుంది. సో కన్క్లూజన్ 1 రైట్.
సమ్ బీఆర్సీ వాడే ఇచ్చాడు, సమ్ సిఆర్బి అని. సమ్ సిఆర్బి అన్నా సమ్ బీఆర్సీ అన్నా ఒకటే. సో ఇది కూడా అవుతుంది. ఆల్ సిఆర్బి, అన్ని సిబి అవుతున్నాయా? మనకు తెలీదు, అవ్వచ్చు. బట్ మనకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్గా అయితే అవ్వట్లేదు. అవ్వచ్చు, పాసిబిలిటీ అయితే ఉందండి. సి లోపలికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, కానీ అది కంపల్సరీ అయితే కాదు. ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో, ఒకవేళ ఇది పాసిబిలిటీ అని ఇచ్చుంటే అప్పుడు రైట్ అవుతుంది. బట్ కంపల్సరీగా అయితే మనం చెప్పలేం. సో ఇది ఫాలో అవ్వదు అని చెప్పొచ్చు. సో ఈ రెండు ఫాలో అవుతున్నాయి. సో బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలో. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అవుతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నారు. అంటే దీన్ని ఇప్పుడు ఇలా తిప్పొద్దంట. తిప్పకుండా డైరెక్ట్గా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఏ ఫిగర్లో ఉంది అంటున్నారు. క్లియర్గా చూడండి, ఇక్కడ ఏంటి, ఈ ట్రయాంగిల్ ఉంది. అసలు ఇక్కడ ట్రయాంగిల్ ఉందా? అంత చిన్న ట్రయాంగిల్ ఇక్కడ లేదు. ఇక్కడైతే కనిపిస్తుంది, రైట్? ఇక్కడైతే ఆ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇక్కడ దానికి ఇంకో లైన్ ఉంది, ఇలాగా లైన్ ఉంది. సో ఎగ్జాక్ట్గా అది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, ఎంబెడెడ్ ఫిగర్స్ వెరీ వెరీ ఈజీ అనమాట. ఓకే, చూసిన వెంటనే మనం చెప్పగలం. నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ROK ఈజ్ రిటర్న్ యాజ్ 44, MIG ఈజ్ రిటర్న్ యాజ్ 29, వాట్ విల్ బి ది కోడ్ ఫర్ TAL అంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్. చూసిన వెంటనే మనకు వెంటనే అర్థం అయిపోవాలి. ROK వచ్చేసి 44, మీకు అర్థం అవడానికి మాత్రం ఇక్కడ నేను రాస్తున్నానండి సపరేట్గా. MIG వచ్చేసి 29 అయితే TAL ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి ఈ ఆల్ఫాబెట్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ డీకోడింగ్ వీడియో కూడా మనం చేసాం, క్లియర్గా చెప్పాం. మనం అందులో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు షార్ట్ కట్స్ కూడా మనం చెప్పడం జరిగిందండి. ఇప్పుడు R ఉందండి. R ఎంత అంటే చూడండి, R ఇలా ఉంది, రైట్? జస్ట్ దాన్ని ఇలా కలిపితే 8 లా అవుతుందా? 8 అంటే ఇది 18 అనమాట. వాల్యూ ఎంత Rది? 18. O వచ్చేసి 15 అండి. దీనికి ముందు N ఉందా? N ఇలా ఉందంటే ఇలా వేసుకుంటే ఇదేంటి 4 వస్తుందా అంటే 14 అనమాట. N 14. సో తర్వాత ఉన్న O కాబట్టి 15. ఓకే, అలా మనం గుర్తుపెట్టుకుంటాము. ఓకేనండి. సో అలాగే K వచ్చేసి ఇదొక లైన్ ఉంది కాబట్టి 11 అనమాట. లేదంటే K తర్వాత ఏమొస్తుంది? L వస్తుంది. L ఇదొక లైన్ అంటే ఇది 12 అనమాట. సో దానికి ముందు K ఉంది, 11 అవుతుంది. సో 18, 15, 11 చూస్తే అర్థం అయిపోవాలి. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? 44 వచ్చేస్తుంది. డైరెక్ట్ కావాలంటే మీరు దీన్ని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది 13, I వచ్చేసి 9, G వచ్చేసి మనకి 7. ఓకే, సో యాడ్ చేయండి. 9, 7, 16 ప్లస్ 13, 29. సరిపోయిందా? ఎస్, సరిపోయింది. సో T అంటే ఎంత? T ఫర్ 20, A 1, L వచ్చేసి మనం ఇప్పుడే చెప్పుకున్నాం 12, 20 ప్లస్ 12 ప్లస్ 1 33. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. రైట్, చూసుకోండి. కోడింగ్ డీకోడింగ్లో మనకు ఆల్రెడీ 2nd క్వశ్చన్ రావడం జరిగింది. సో కోడింగ్ డీకోడింగ్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ 2 signs నీడ్ టు బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. ఏ 2 సైన్స్ని మారిస్తే ఈ ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అంటున్నారు. ఓకేనండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకుంటాం. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇలాంటి కేసెస్లోని ఈ డివిజన్ అనేది ఉంది కదండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నార్మల్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటే ఏమవుతుంది? 42ని 14తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది? 3 అవుతుంది. దీని వాల్యూ 3 అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ డివిజిబుల్ కానిది ఏదైనా వస్తుంది అనుకోండి, అప్పుడు అది ఫ్రాక్షన్లోకి వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఇంకా సాల్వ్ చేయకుండానే చెప్పేయచ్చు అనమాట, అవ్వదు అని. ఓకే, జస్ట్ ఒకసారి మనం ఆప్షన్స్తోనే మనం ఎప్పుడు కూడా సాల్వ్ చేసుకుంటాం. రైట్, ప్లస్ని ఇంటూని మార్చమని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంటూ ఏమంటున్నారు, ఇక్కడ ప్లస్ ఏమంటున్నారు. సింపుల్. దీని వాల్యూ ఎంత? 3 అయింది, అవునా? 42 డివైడెడ్ బై 14 వచ్చేసి 3 అయింది. 73 మైనస్ 13 ఎంత? ఇది 60 అయింది. ఈ రెండింటి వాల్యూ 60. 3 ఇంటూ 56 చూసుకోండి. 60 ప్లస్ 3 ఇంటూ 56 మళ్ళీ 56 వస్తుందా? రాదని చెప్పేయచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్కి మనం వెళ్తాం. ఇంటూని డివిజన్ని మార్చమంటున్నాడు. సో ఇక్కడ ఇంటూ ఏమంటున్నాడు? ఇక్కడ డివిజన్ పెట్టమంటున్నాడు.
ఇప్పుడు క్లియర్గా మీరు చూస్తే అర్థం అయిపోవాలి. ఏంటి 42 కింద డినామినేటర్లోకి వస్తుంది. 42 కింద డినామినేటర్లోకి వస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 14 1s 14 3s బాగానే ఉంది. కానీ 13/3 అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రాక్షన్ వచ్చేసింది. సో సెకండ్ ఆప్షన్ కూడా అవ్వదని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్స్లో లేదు కదా, ఇక్కడ ఇది ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి హోల్ నెంబర్స్ రావాలి, ఎందుకంటే మనకి ఫైనల్గా వచ్చింది హోల్ నెంబర్. సో ఇక్కడ ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ అవ్వదు, రైట్. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మనం చెక్ చేస్తాం. మైనస్ని ప్లస్ని మార్చమంటున్నారు. సో ఇక్కడ ఏం పెట్టమంటున్నారు, మైనస్ పెట్టమంటున్నారు. ఇక్కడ ఏం పెట్టమంటున్నారు, ప్లస్ పెట్టమంటున్నారు. సింపుల్. ఇక్కడ ఏంటి మరి 42 డివైడెడ్ బై 14 వచ్చేసి 3. 3 ఇంటూ 13 ఇది ఎంత అండి, 39. చూసుకోండి 73కి 39 కలిపి ఒక 56ని చేస్తే ఇంకొక 56 వస్తుందా? 73 ప్లస్ 39 ఎంత, 112. 112లోంచి 56 తీస్తే ఎస్ 56 వస్తుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది, రైట్. మనం ఎగ్జామ్లో అయితే చాలా ఫాస్ట్గా చేస్తాం అనమాట, చాలా ఫాస్ట్గా ఉండాలి ఇప్పుడు కూడా. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 8th క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ నెంబర్. చూడండి, ఈ నెంబర్ దీనికి ఎలా అయితే సంబంధం కలిగి ఉందో అలాగే ఈ నెంబర్కి ఈ నెంబర్ సంబంధం కలిగి ఉండాలంట. సో అది ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్గా ఒకసారి మనం ఫస్ట్ చూస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, 35కి డబల్ చేద్దాం, 35ని డబల్ చేద్దాం, 70 అవుతుంది, అందులోంచి 4 తీసి ఉండొచ్చు అని మనం అనుకోవాలి. ఫస్ట్ థాట్ అదే రావాలి. 29 డబల్ చేసాం, 58 అయింది, అందులోంచి 4 తీయాలి అంటే ఎంత రావాలి, 54 రావాలి. కానీ ఆప్షన్లో 54 ఉందా, లేదు. 54 లేదు కాబట్టి సో ఓకే, అది కాదు అని అర్థమైంది. ఇంకా ఏది పాసిబిలిటీ ఉంది ఒకసారి మనం చూద్దాం. 35కి ఎంత కలిపితే 66 వస్తుందండి, 31ని కలిపితే వస్తుంది. సో 29కి కూడా 31 కలపండి. సో అది కూడా అవ్వచ్చు కదా, 29 ప్లస్ 31 ఎంత మనకి 60. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి. స్టడీ ది గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కంప్లీట్ ది ప్యాటర్న్. కరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ని కంప్లీట్ చేయాలంట. సింపుల్ అండి, చూస్తే అర్థమైపోతుంది కదా. ఏమొస్తుంది, ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ వస్తుంది, అవునా, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, అండ్ ఈ లైన్ ఎంతవరకు వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అంటే ఇది ఎక్కడికి రావాలండి, ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, రైట్. కానీ ఈ లైన్ ఏంటి, కొంచెం పక్కకి వెళ్ళింది, సో ఇది తప్పు. ఈ లైన్ ఇక్కడికే ఉంది, ఈ లైన్ అయితే ఇక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, తప్పు. ఇది రివర్స్లో ఉంది, ఇది తప్పు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పొచ్చు, రైట్. చూసుకోండి, ఫిగర్ కంప్లీషన్ కూడా చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ చూసుకోండి, ఇది ఇక్కడికి ఆగిపోయింది, కానీ ఇదేంటి, ఇది ఇక్కడికి ఆగాల్సింది కొంచెం పక్కకి వెళ్ళింది, చూసుకోవాలి, తప్పు. ఇది ఎగ్జాక్ట్గా వచ్చింది, ఇవి కూడా సరిపోయాయి, ఇది కూడా సరిపోయింది, బట్ ఇది ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, ఇదైతే రివర్స్లో ఉంది, రైట్. అలా మనం చూసిన వెంటనే యాక్చువల్లీ మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుందండి, రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. కోడ్ లాంగ్వేజ్లో పింగ్ PING పింగ్ యొక్క కోడ్ 4 అయితే, మెటల్ యొక్క కోడ్ 5 అయితే, స్టడీస్ యొక్క కోడ్ ఏమవుతుంది అంటున్నారు. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఏముంది, సింగిల్ నెంబర్ ఉందండి, ఇక్కడ ఏముంది, సింగిల్ నెంబర్ ఉందండి. చూస్తే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి క్లియర్గా, కోడింగ్ డీకోడింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు వెంటనే ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఇది ఎన్ని లెటర్స్ ఉందండి, పింగ్ 4 లెటర్స్ ఉంది. సో అది 4 అయి ఉండొచ్చు కదా, అలా కోడ్ ఇచ్చి ఉండొచ్చు. ఒకసారి ఇక్కడ టెస్ట్ చేద్దాం. మెటల్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో కోడ్ 5 ఇచ్చారు, సో సరిపోయిందంటే ఎన్ని లెటర్స్ ఉంటే అంత కోడ్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 3 6 + 1 7. సో కోడ్ ఏమవుతుంది, 7 అవుతుంది. ఓకే, ఇలా సింగిల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. మళ్ళీ మనకి సిలాజిజమ్స్ ఇచ్చారు, స్టేట్మెంట్స్ 2 ఇచ్చారు కాబట్టి రెండింటిని సాల్వ్ చేస్తాం. సమ్ రెడ్ ఆర్ ర్యాట్ అంటున్నారు. కొన్ని రెడ్, ఇది రెడ్ అనుకుందాం, కొన్ని రెడ్ వచ్చేసి కొన్ని ర్యాట్ అవుతున్నాయంట. ఓకే, సమ్కి ఎప్పుడు కూడా మనం ఇలా వేసుకుంటాం. సమ్ ర్యాట్ ఆర్ వైల్డ్ అన్నారు.
చూసుకోండి, సమ్ ర్యాట్ ఆర్ వైల్డ్ అన్నప్పుడు క్లియర్గా ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, సమ్ ర్యాట్ ఆర్ వైల్డ్ అన్నారు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడ్తో అసలు మనం కలపకూడదు. ఎందుకంటే అసలు రెడ్కి వైల్డ్కి ఇక్కడ వీలైతే రిలేషన్ ఇవ్వలేనప్పుడు మనం అది వేయకూడదు అనమాట. ఇచ్చింది మాత్రమే వేసుకోవాలంటే ర్యాట్కి మాత్రమే సంబంధం కలిగి ఉండాలి వైల్డ్. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూద్దాం, కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సమ్ వైల్డ్ ఆర్ ర్యాట్ అంటున్నారు, వైల్డ్ ర్యాట్ అంటున్నారు. క్లియర్గా ర్యాట్, సమ్ ర్యాట్ ఆర్ వైల్డ్ అన్నా సమ్ వైల్డ్ ఆర్ ర్యాట్ అన్నా ఒకటే, సరిపోయింది. ఎస్, కొన్ని అయితే అవుతున్నాయి. ఆల్ వైల్డ్ ఆర్ ర్యాట్ అంటున్నారు, అన్ని వైల్డ్ ర్యాట్ అవుతున్నాయా? అవ్వచ్చు, క్లియర్గా చూసుకోండి, అవ్వచ్చు. ఆల్ వైల్డ్ ఆర్ ర్యాట్ ఈజ్ ఏ పాసిబిలిటీ, బీయింగ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చినప్పుడు ఎస్, బట్ ఇక్కడ మనకైతే తెలియదు, అవుతుందో ఏదో తెలియదు, కాబట్టి ఇది ఫాలో అయితే అవ్వదని మనం చెప్పొచ్చు. సమ్ రెడ్ ఆర్ వైల్డ్ అంటున్నారు, కొన్ని రెడ్ వైల్డ్ అవుతున్నాయా? అవ్వచ్చు, కానీ మనకు తెలియదు. మనకి తెలిసినంత వరకు అయితే ఇక్కడ అవ్వట్లేదు. ఓకే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం ఏదైతే పక్కాగా అవుతుంది అనుకుంటున్నామో దాన్నే ఫాలో అవుతుందని చెప్పాలి మనం, మిగతాయి ఫాలో అవ్వవు. ఓకే, సో ఇది కూడా ఫాలో అవ్వదు. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, ఏదైనా అవ్వచ్చు అనేదాన్ని వాళ్ళు కూడా ఇక్కడ అవ్వచ్చు అని ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మనం ఎస్ అది ఫాలో అవుతుందని చెప్పగలం. సో ఏదైతే పక్కాగా షూర్గా తెలుసో దాన్ని మాత్రమే మనం ఫాలో అవుతుంది అని చెప్పచ్చు, లేకపోతే మనం చెప్పకూడదు. ఓకే, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ నెంబర్ సిరీస్ ఇచ్చారు, చాలా చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి, చాలా చాలా సింపుల్ సిరీస్, రైట్? డిఫరెన్స్ ఎంత 4, డిఫరెన్స్ ఎంత 9, డిఫరెన్స్ ఎంత 16, డిఫరెన్స్ ఎంత 25. చూస్తే అర్థమైపోవాలి, 4, 9, 16, 25 అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది, 6 స్క్వేర్ 36, 70 + 36 106. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు, 70 + 36 116 అని కూడా చేస్తారు. బట్ కొంచెం ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం, స్పీడ్ ఎంతైతే ఇంపార్టెంటో యాక్యురసీ కూడా చాలా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆ స్పీడ్తో పాటు ఆ యాక్యురసీ కూడా ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దామండి. 6 ల్యాప్టాప్స్ NQP, LR and A ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ ది నార్త్. సో ఏంటి, నార్త్ వైపు ఫేస్ చేస్తున్నాయంట, నార్త్. సో నార్త్ అంటే పైకి మనం తీసుకుంటున్నాం, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా, నార్త్. సో అన్నీ కూడా పైకి చూస్తున్నాయి. ఓకే, పైకి ప్లేస్ చేశారు. ఎన్ ఈజ్ ప్లేస్డ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఎన్ వచ్చేసి ఎక్కడ ప్లేస్ చేశారంట, ఇటు పైకి, కాబట్టి ఎన్ వచ్చేసి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ లెఫ్ట్, ఇదే కదా లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఎన్ ఉందంట. ఓకే, ఆర్ ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో మనకి ఇంకా మనం ఎక్కడ ప్లేస్ చేయాలో మనకు తెలియదు, ఆర్ క్యూ ఇక్కడ లేవు కాబట్టి ఆర్ అయినా క్యూ అయినా ఉండుంటే మనం వెంటనే వేసి ఉంటాం. అందాకలకి ఆ పాయింట్ని అందాకలకి పక్కన పెడతాం. ఆర్ ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ అనే పాయింట్ని పక్కన పెట్టాం. ఓకే, పి ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ అంటున్నారు. పి వచ్చేసి ఎక్కడ ఉందంటే సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. సో ఇక్కడ ఏముందంట, పి ఉందంట. ఓకే, నెక్స్ట్ పి ఈజ్ ప్లేస్డ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్కి పి ఉండాలంటే ఆర్ ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా. మనకి ఆర్ గురించి ఇందాక లేదో చెప్పారు పాయింట్, ఏంటిది అది, ఆర్ ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఆర్ ఎక్కడ ఉందంట, క్యూకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలంట. అంటే క్యూ ఎక్కడ ఉండాలి, అబ్సల్యూట్గా ఇక్కడే ఉండాలి. సో ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. ఓకే, సో మనం 5 వేస్తామండి, ఇంకొకటి మిగిలింది, లాస్ట్ పాయింట్ ఉందండి. ఎల్ ఈజ్ ప్లేస్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి లెఫ్ట్ సైడ్ ఉందండి ఎల్, సో ఆటోమేటిక్గా ఎల్ ఇక్కడే వస్తుంది. సో 6 సరిపోయి ఇక్కడ మనం అన్ని 6ని ప్లేస్ చేసాం, 6 ల్యాప్టాప్స్ని. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, విచ్ ల్యాప్టాప్ ఈజ్ ప్లేస్డ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. అసలు యాక్చువల్లీ లాస్ట్ పాయింట్ ఒక్కటి చూస్తే మనకి వెంటనే అర్థం అవ్వదు, ఎందుకంటే ఇమీడియట్ లెఫ్ట్ అని ఇవ్వలేదు. చూసుకోండి, ఎల్ ఈజ్ ప్లేస్డ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చుంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఓన్లీ ఈ పాయింట్ చూసి మాత్రమే చెప్పచ్చు. బట్ ఎన్కి లెఫ్ట్ సైడ్ ఉంది అన్నారు, కానీ ఇక్కడ ఎన్కి లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఎల్కి మాత్రమే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 5 అయిపోయి కాబట్టి 6వది, కాబట్టి ఆటోమేటిక్గా ఎన్కి పక్కనే ఉంటుంది అన్న థింగ్ మనకి అర్థమైంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అడిగారు, ఎల్కి ఇమీడియట్ రైట్లో ఏముందన్నారు, ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎన్ ఉంది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు.
ఓకే, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద టూ సైన్స్ ప్లస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ విల్ బి కరెక్ట్? దేన్ని మారుస్తున్నారంట? ప్లస్ని డివిజన్ని. సో క్లియర్ చూడండి, డివిజన్ ప్లేస్లో ప్లస్ పెట్టారంట, ప్లస్ ప్లేస్లో డివిజన్ పెట్టారు. ఓకే, 9 డివైడెడ్ బై 4 ఇంటూ 8. సో అంటే 9/4 చూడండి, 9/4 ఇంటూ 8 వస్తుంది అనమాట. 4 1s 4 2s 9 2s 18. సో ఇది మొత్తం డివైడ్ చూసుకుంటే 18 వచ్చింది. 18 + 16 ఎంత? 34. సరిపోయింది. సో ఫస్ట్దే సరిపోయింది. మనం ఏంటి ఇలా ఇచ్చినప్పుడు మనం ఆప్షన్స్ వైజే వెళ్తాము. ఓకే, ఆప్షన్స్ మీ ఇష్టం, కింద నుంచి వెళ్ళొచ్చు, పైనుంచి వెళ్ళొచ్చు, మధ్యలో ఏదైనా చెక్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అనుకోండి, మనం పైనుంచి చేసుకొని వెళ్తున్నప్పుడు 3 ఆప్షన్ చూసి 4th ఆప్షన్ చూస్తే అప్పుడు రైట్ అవుతుంది. సో మనకు కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు. అదే ఆప్షన్ 4 ఆన్సర్ అయినప్పుడు వెనక నుంచి ఓన్లీ ఆప్షన్ 4 నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తుంటే వెంటనే ఆన్సర్ రావచ్చు. సో అది టైం మీద డిపెండ్ అయి ఉంటుంది, అది మాత్రం లక్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ క్వశ్చన్ ఏంటి? పేపర్ని అంట ఇలా ఫోల్డ్ చేశారంట. ఫస్ట్ ఈ డాటెడ్ లైన్స్తోని దీన్ని ఇలా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఆ వచ్చిన పేపర్ని మళ్ళీ ఇటు ఫోల్డ్ చేశారు. ఈ డాట్స్ నుంచి ఫోల్డ్ చేసి మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ ఇది ఇలా షేప్లో కట్ చేశారు, ఇది కట్ చేశారు, ఇది కూడా కట్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? అన్ఫోల్డ్ చేసినప్పుడు ఆ పేపర్ని మళ్ళీ ఇప్పినప్పుడు ఎలా కనిపిస్తుంది అని మనల్ని అడుగుతున్నారు. ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. క్లియర్గా సింపుల్గా చూసుకోండి. ఈ సింబల్, ఈ షేప్ ఎలా ఉంది? ఇలా ఉంది. సో దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ దీన్ని ఇటు తీయాలి, అంటే దీన్ని ఇటు తీయాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా వస్తుంది? ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది. రైట్, ఇలానే వస్తుంది. అవునా? దీన్ని మళ్ళీ ఇటు అన్ఫోల్డ్ చేస్తారు. ఇటు అన్ఫోల్డ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఎలా వస్తుంది? ఇలానే వస్తుంది. ఓకే, ముందు ఈ సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చూడండి, ఇది మొత్తం ఇది ఇటు ఉంది, అటుందా? మనకి ఇలా ఉంది. ఇక్కడ ఇది ప్యారలల్ లైన్ ఇటు ఉంది. ఓకే, సో ఇదేంటి? డైరెక్ట్గా ఇది తప్పు అని చెప్పచ్చు. చూసుకోండి, ఇది ఇటు పక్క ఉంది, సో ఇది తప్పు. ఓకే, ఇవైతే అన్నీ సరిపోయాయి, ఇవి అన్నీ సరిపోయాయి, ఇది సరిపోలేదు, ఇది చూసుకోండి, ఇది పైకి ఉంది, సో ఇది కూడా తప్పు. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందని అర్థమైంది. ఫైన్. సో నెక్స్ట్ ఏంటి? వీటిని చూసుకుందాం. ఈ వీటిని చూస్తే ఇది ఏమొస్తుంది? ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అలాగే తీస్తే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సింపుల్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. బాగా అబ్జర్వ్ చేసి చూడండి, నెంబర్ 3లోని ఇది బాగా కిందకు ఉందండి. చూసుకోండి, ఇది స్ట్రైట్గా ఉండాలి. అవునా? ఇది స్ట్రైట్గా ఉన్నట్టు, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది స్ట్రైట్గా లేదు, ఇది కిందకి ఉంది. సో ఇది తప్పు. చూసుకోండి, అంత క్లీన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఓకే, ఎగ్జామ్లో మనం ఏంటి ఈ రెండు చూసి రెండు సేమ్ ఉన్నాయి కదా అని అనుకోకూడదు. ఎందుకంటే చూడండి, ఇది కిందకు ఉంది, సో ఇది తప్పు అనమాట. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. మళ్ళీ మనకి నెంబర్ సిరీస్ అడుగుతున్నారు. ఏం వస్తుంది అంటున్నారు? ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్, మనం ఇలాంటి సిరీస్ అంటే పక్క పక్కనే ఉన్నాయి నెంబర్స్, ఏం చేయాలి? ఫస్ట్ మనం డిఫరెన్స్ చూసుకుంటాం. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 13. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 44కి ఎంత కలిపితే 14. ఇక్కడ 15, ఇక్కడ 16, సో ఇక్కడ 17. 89 + 7 96 + 10 106. సో ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. చూసుకోండి, యాక్యురసీ ఇంపార్టెంట్. 89 + 17 హడావిడిలోని లాస్ట్లో 6 వస్తుంది కదా అని చెప్పి 116 అని పెట్టకూడదు. కొంచెం ఒక 5 సెకండ్స్ ఎక్కువైనా సరే ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం పెట్టడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. రైట్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ సిరీస్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇలా ఉందంటే తర్వాత ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది, ఫైనల్గా ఏమొస్తుంది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ దీని నుంచి దీనికి ఎలా మారిందో చూద్దాం. ఈ ట్రయాంగిల్ ఇటు ఉండేది అటు తిరిగి ఇటు అయింది, తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ ఇటు మారింది, తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ అటు మారింది, అంటే ట్రయాంగిల్ ఇటు మారుతుంది. ఫస్ట్ అయితే మనకి ఇది అర్థమైంది. ఓకే, సో ఇది తప్పని మనకు తేలిపోయింది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఫైన్. చూడండి, MNK ఎలా ఉండేవి, M ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ దాంట్లో ఏమైంది? M ఇక్కడికి వచ్చింది, N ఇక్కడికి వెళ్ళింది, K ఇక్కడికి వెళ్ళింది. సింపుల్. అంటే జస్ట్ ఒక్కొక్క ప్లేస్ మారుతున్నాయి అనమాట. తర్వాత ఏం చేసింది? M ఇటు వెళ్ళింది, N ఇటు వచ్చింది, K అటు వెళ్ళింది. సింపుల్. అంటే ఫైనల్గా ఏమవుతుంది? M ఇక్కడికి వస్తుంది. రైట్, అంటే M ఇక్కడ ఉండాలి. సో ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పచ్చు. N ఇక్కడికి వెళ్తుంది, K ఇక్కడికి వెళ్తుంది.
చూసుకోండి, మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయి, అది మాత్రం క్లియర్గా చూసుకోవాలి. ఎటువైపు తిరుగుతున్నాయో అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. మనకేమన్నారు, వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. వెన్ డయాగ్రామ్స్ ఇచ్చారు, ముగ్గురు పేర్లు ఇచ్చారండి, పెయింటర్, లాయర్, సింగర్. వాళ్ళ ముగ్గురి యొక్క రిలేషన్ అడుగుతున్నారు. పెయింటర్, లాయర్, సింగర్. ఇప్పుడు ఈ ముగ్గురికి రిలేషన్ దేని ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటున్నారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి నెంబర్ 3 ఆప్షన్ పెడతారండి. ఎందుకంటే పెయింటర్ వేరు, లాయర్ వేరు, సింగర్ వేరు కదా అని. అలా పెట్టకూడదు. ఎందుకంటే మనకు తెలుసు చాలామందికి చాలా మల్టీ టాలెంటెడ్ పీపుల్ కూడా ఉంటారు. లాయర్కి పెయింటింగ్ వచ్చి ఉండొచ్చు, సింగింగ్ కూడా వచ్చి ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక పెయింటర్కి సింగింగ్ కూడా వచ్చి ఉండొచ్చు, సింగర్ కూడా అయి ఉండొచ్చు. అలాగే ఒక సింగర్ లాయర్ అయి ఉండొచ్చు, పెయింటర్ అయి ఉండొచ్చు. సో అబ్సల్యూట్గా ఏమవుతుందండి, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే పెయింటర్, లాయర్ అవడానికి, సింగర్ అవడానికి, ఏదైనా ఈ ముగ్గురు కూడా 3 అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 3 అవడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు మూడిటికి కూడా ఖచ్చితంగా కామన్ పాయింట్ ఉండాలి, రెండిటికి కామన్ పాయింట్ ఉండాలి, ఈ రెండిటికి ఉండాలి, ఈ రెండిటికి ఉండాలి, ఈ రెండిటికి ఉండాలి, అలాగే మూడిటికి ఉండాలి. అలాగే సింగిల్గా ఓన్లీ పెయింటర్స్, ఓన్లీ లాయర్స్, ఓన్లీ సింగర్స్ కూడా ఉండొచ్చు. సో అబ్సల్యూట్గా మనం ఈ డయాగ్రామ్నే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ అండి, మళ్ళీ మనకి లెటర్ సిరీస్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఏమొస్తుంది, ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నారు. చూస్తే వెంటనే అర్థం అయిపోతుంది ఏంటి, ఏకి బీసీ, తర్వాత డిఈ, ఎఫ్జి, హెచ్ఐ అంటే ఐ వస్తుంది. ఫస్ట్ ఐ వస్తుంది కాబట్టి ఏంటి, ఇది తప్పు, ఇది తప్పు. ఓకే, ఆర్ ఎస్టియు చూసుకోండి, మధ్యలో ఏమున్నాయి, ఎస్ టి 2 ఉన్నాయి. యు విడబ్ల్యూఎక్స్, ఎక్స్ వైజెడ్ఏ, ఏ బీసీ డి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది 10th క్లాస్ లెవెల్ అనమాట. ఓకే, సో 10th క్లాస్ లెవెల్ కాబట్టి చాలా చాలా ఈజీగా ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు అండ్ ఈజీగా మంచి స్కోర్ చేసి జాబ్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతారు అనమాట. రైట్, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద వర్డ్ పెయిర్ ఇన్ విచ్ ద 2 words ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 2 words ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ పెయిర్. చూడండి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఇచ్చిన ఆప్షన్స్లో వేటికి ఉంది అంటున్నారు. క్లియర్గా ముందు దీన్ని మనం బాగా గమనిస్తే పెంటగాన్కి 5 sides ఉంటాయి. సో అంటే ఇట్ సైడ్ ఉండే దానికి ఇక్కడ దానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఇటు పక్క ఇవ్వడం జరిగింది. రైట్, చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, రెక్టాంగిల్కి 4 sides ఉంటాయి, సరిపోయింది ఆప్షన్ 1. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. 3కి ట్రయాంగిల్ ఉంటుందంటే ఏంటి, మీనింగ్లెస్ అది, ఎందుకంటే పెంటగాన్ ఇటుపక్క దానికి ఉన్న సైడ్స్ ఇటుపక్క ఇచ్చారు. 4కి స్క్వేర్ అంటే మళ్ళీ తప్పు. సెప్టగాన్ 6 అంటున్నారు, సెప్టగాన్ అంటే 6 కాదు కదండి, 7. హెక్సగాన్ అంటే 6, ఆక్టగాన్ అంటే 8, అవి కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో సెప్టగాన్ అంటే 7 కాబట్టి, కానీ ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి ఇది కూడా తప్పు. ఫైన్, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. స్టడీ ది గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్. చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక్కటి గమనించండి, ఎక్కడున్నాయి పెద్ద నెంబర్స్, ఎక్కడున్నాయి, ఇక్కడ ఉంది 48 ఉంది, 63 ఉంది, ఇక్కడ కూడా పెద్ద నెంబర్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పెద్ద నెంబర్ ఉందో మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ థింగ్ అనుకోవాల్సింది ఈ మూడిటి నుంచి ఇది వచ్చింది అని అనుకోవాలి ఫస్ట్. మనం కంపల్సరీ కాదు, కానీ ఈ మూడిటి నుంచి మ్యాక్సిమం వచ్చి ఉంటుంది అనమాట, 99%. ఓకే, సో ఈ మూడిటి నుంచే ఇది వచ్చి ఉంటుంది, ఈ మూడిటి నుంచి ఇది వచ్చి ఉంటుంది, ఈ మూడిటి నుంచి ఇది వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూస్తాం పాసిబిలిటీ ఎలా ఉంది అనేది చూడాలి మనం. ఓకే, సో పాసిబిలిటీ చూద్దాం మనం. ఫస్ట్ ఏం చేయొచ్చు, మూడింటిని యాడ్ చేయొచ్చు. 7 + 6 13 + 3 16. మూడింటిని యాడ్ చేస్తే 16 వచ్చిందండి. 16 3s are 48 అలా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని ఒకసారి మనం కింద దాంతో టెస్ట్ చేయాలి. 4 + 9 13 + 8 21. 21 3 times 63 సరిపోయింది. అంటే మూడింటిని యాడ్ చేసి దాన్ని 3 times చేసి ఇక్కడ రాస్తున్నారు.
సో ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 7, 5, 12 to 14 వచ్చింది కాబట్టి 14కి 3 times అంటే 42 అవుతుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, చూసుకోండి మళ్ళీ కోడింగ్ డీకోడింగ్లో అడుగుతున్నారు. గ్రౌండ్ GROUND యొక్క కోడ్ ఏంటంట BMJPIY అంట. ఓకే, అలా అయితే ఫ్రీక్ యొక్క కోడ్ ఏంటన్నారు? ఫ్రీక్ FREAK, ఫ్రీక్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బి ఉంది, బికి మ్యాక్సిమం ఫస్ట్ అయితే ఈ లెటర్కి ఫస్ట్ మనం చూసుకోవాలి. ఒకవేళ అది మరీ దూరం ఉంటే అప్పుడు మనం వేరే అవి మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు మనం రిమైనింగ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో బి నుంచి జీకి ఎంత? CDEFG అంటే ఏమవుతుంది? +5 అయింది. NOPQR ఇక్కడ కూడా +5 అయింది. KLMNO +5 అంటే మొత్తం అర్థం అయిపోయింది. ఇంకా అన్నీ ఏంటి? +5 అవుతుంది. సో +5 ఇక్కడ ఉన్నదానికి +5 చేస్తే F రావాలి. ఓకే, F వాల్యూ 6 కాబట్టి A రావాలి. ఇక్కడ ఏకి +5 చేస్తే మనకి F వస్తుంది. ABCDEF. ఓకే, సో A వస్తుంది. సో ఇది తప్పు, ఇది తప్పు. ఇక్కడ ఏది వేరియేషన్ ఉందో చూసుకోవాలి. అంటే ఇక్కడ థర్డ్ లెటర్ ఉంది. థర్డ్ లెటర్ ఒకటే రెండిట్లోని కామన్గా లేదు. సో ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఏం రావాలి? జెడ్ రావాలి. అంతేనా? జెడ్కి 5 కలిపితే ఈ వస్తుంది. ఎందుకంటే జెడ్ నుంచి ఎప్పుడైతే జెడ్ వచ్చిందో తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుందండి. జెడ్ తర్వాత A B, చూడండి ABCDE, అప్పుడు మనకి ఈ అనేది వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ టర్మ్. ఇది దీనికి ఎలా అయితే రిలేట్ అయి ఉందో సేమ్ ఇది కూడా దీనికి అలాగే రిలేట్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు మనకేం తెలుసు? కలర్స్లో ఒక కలర్ రెడ్, కలర్స్లో ఒక కలర్ రెడ్. ప్రొఫెషన్స్లో ఒక ప్రొఫెషన్ ఏంటి? లాయరా, కోర్టా, స్కూలా, బ్లాకా? క్లియర్గా తెలుసు మనకు. లాయర్ అనేది ప్రొఫెషన్, కోర్ట్ అనేది ప్రొఫెషన్ కాదు కదా, స్కూల్ అనేది ప్రొఫెషన్ కాదు కదా, బ్లాక్ అనేది ప్రొఫెషన్ కాదు కదా. సో లాయర్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. చూసుకోండి, మిర్రర్ ఇమేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్ మనకి, అండ్ వెరీ వెరీ ఈజీ టాపిక్ కూడా. మిర్రర్ ఇమేజ్ అంటే దీనికి చూసుకోండి, AB అనే ఈ లైన్ ఇచ్చారు. సో ఇక్కడ మిర్రర్ని ప్లేస్ చేశారంటారు. అంటే ఇది ఎగ్జాక్ట్ ఏమవుతుంది? ఇది ఇటు టిల్ట్ అవుతుంది, ఇది ఇటు టిల్ట్ అవుతుంది. ఇటు పడినప్పుడు ఏమవుతుంది? ఈ లైన్స్ ఇటుపక్క వస్తాయి, ఈ లైన్స్ ఇటుపక్క వస్తాయి, ఇటుపక్క వస్తాయి. సో ఫస్ట్ ఇటుపక్క లైన్స్ లేనివి మనం క్యాన్సిల్ చేసేయాలి. అది కూడా ఇలా వస్తాయి లైన్స్. సో ఇది తప్పు. ఇది ఇలా ఉన్నాయి లైన్స్. సో ఇది తప్పు. ఇది ఇటుపక్క ఉన్నాయి లైన్స్. సో ఇది కూడా తప్పు. చూసుకోండి, ఇటుపక్క లైన్స్ ఉంటే అవి ఇటు వస్తాయండి, అటు వెళ్ళవు, ఇక్కడికి వెళ్ళవు. ఓకే, సో ఆప్షన్ 4 కూడా తప్పు. అండ్ ఇక్కడ ప్యారలల్గా ఉన్న లైన్స్, సారీ హారిజాంటల్గా ఉన్న లైన్స్ ఇటుపక్క వస్తే కూడా హారిజాంటల్గానే ఉంటాయి. అదే ఇటుపక్క వచ్చినా సరే హారిజాంటల్గానే ఉంటాయి, అవి వర్టికల్గా అయితే మారవు. ఓకే, సో ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి దీన్ని ఇటు ఇన్వర్ట్ చేసినా సరే మనకి హారిజాంటల్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండేవి ఇక్కడికి వస్తాయి. సో ఓన్లీ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ద లెటర్స్ షేర్ ది సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ లెటర్స్. చూసుకోండి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఉంది అంటున్నారు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, అవునా? జే నుంచి ఎన్ ఎలా వెళ్తుంది? జే KLMN అంటే +4 అయింది. టీ నుంచి ఎక్స్ ఎలా వస్తుంది? UVWX, ఇది కూడా ఏమైంది? +4 అయింది. సో అంటే రెండిటికి +4 చేశారు. సో టీకి +4 చేస్తే ఎక్స్ వస్తుంది, పీకి +4 చేస్తే QRST
ఎస్ వస్తుంది. సో అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. రైట్, ఒకసారి ఫాస్ట్ కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎస్టీయువి సరిపోయింది. కే ఎల్ఎంఎన్ అసలు జీ ముందుది ఉంది, సో ఇది తప్పు. జీ హెచ్ఐజేకే సరిపోయింది. ఎస్ టీయు జస్ట్ +2 ఉంది, సో ఇది తప్పు. సో ఇలా మనం సింపుల్గా మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని అర్థమైపోయింది. ఓకే, సో మనం దీంతో ఈ 25 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని మనకి రీజనింగ్, అరిథమెటిక్, జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ కూడా మొత్తం అన్ని సెక్షన్స్ కూడా మనం చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో స్టార్టింగ్ అయితే మనం రీజనింగ్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. కొన్ని డేస్ కొన్ని పేపర్స్ మనం రీజనింగ్ పేపర్స్ చూద్దాం. సో నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.